చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, బ్రహ్మ ముహూర్తం గురించి చాలా మంది చెప్పడం విన్నాను. చాలా మంది సెలబ్రిటీస్ పాటిస్తారు కూడా. ఏదైనా మేనిఫెస్ట్ ఆ టైంకి చేస్తే గనక, లేదంటే ఒక ప్రకారం చేస్తే, ఒక పద్ధతిలో చేస్తే గనక డబ్బే కాదు ప్రపంచాన్ని జయించవచ్చు అన్న చందాగా ఎట్లాంటి మేనిఫెస్టేషన్ ఉన్నా నేను ఆ టైంకి లేచి ఇదిగో ఇది నా మేనిఫెస్టేషన్ అని సంకల్పించుకొని పలానా మంత్రం గురుగారు ఇచ్చింది ఏదైనా జపిస్తే కనుక నాకు డెఫినెట్గా అయ్యింది అని చెప్పి సెలబ్రిటీస్ కూడా చాలా మంది మనం చూసే ఉన్నాం. అసలు ఆ బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత ఏంటి? ఈ కాలంలో ఇహపరి బాధలే ఎక్కువగా ఉంటాయి కదా, మరి అలాంటి బాధలని ఎలా మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకొని మేనిఫెస్ట్ చేస్తే ఉపయోగపడుతుంది అంటారు? మంచి క్వశ్చన్ రా. వాస్తవంగా మనం తెలుసుకోవాల్సిన అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? చాలామంది మనకి అనేక వీడియోల్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే అవి అమృత గడియలు, చాలా అద్భుతమైనవి. ఆ టైంలో ఏది చేసినా అద్భుతంగా ఫలిస్తాయని. వాస్తవమే. అసలు రహస్యం ఏంటి ఈ బ్రహ్మ ముహూర్తానికి? అసలు ఈ బ్రహ్మ ముహూర్తం సుమారుగా ఎప్పుడు వస్తుంది అనంటే, ఉదాహరణకి రాత్రి అంటే తెల్లవారుజామున, ఈ రోజు రాత్రి అనుకున్నారా, తెల్లవారుజామున 4:30 నుంచి సుమారుగా, అంటే సూర్యోదయానికి ఒక 2 నిమిషాలు అటు ఇటు ఉంటుంది కాబట్టి అది వేరియేషన్ ఉంటుంది. అంటే ఏ రోజు సూర్యోదయాన్ని బట్టి ఆ రోజు సూర్యోదయాన్ని కాలాన్ని బట్టి. అయితే తెల్లవారుజామున 4:30 నుంచి 48 నిమిషముల పాటు సుమారుగా అది బ్రహ్మ ముహూర్తంగా చెప్పబడిందమ్మా. అప్పుడప్పుడే ఇంకా ప్రకృతి కూడా కొంచెం ప్రశాంతంగా బయటికి వెళ్ళి నుంచుంటే చల్లగా ప్రశాంతంగా పిన్ డ్రాప్ సైలెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎస్ తల్లి, కరెక్ట్. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం అని ఎందుకన్నారు, పేరు ఎందుకు అలా అసలు వచ్చింది అనంటే, బ్రహ్మ సరస్వతీ దేవులు అంటే బ్రహ్మ సరస్వతి అమ్మవారు ఇద్దరు విహరించే సమయం అంటమ్మ ఇది. అందుకని ఆ సమయంలో ఎవరైతే నిద్రలేచి మేనిఫెస్టేషన్ కానీ, విజువలైజేషన్ కానీ, లేక పాజిటివ్గా ఉండటం కానీ, లేక వారి దినచర్యలో పనులు చేసుకుంటారో వారికి ఆ రోజంతా ఎనర్జీ లెవెల్స్ తగ్గవు. ఇదే కాకుండా వారు చేసే మేనిఫెస్టేషన్స్, సంకల్పాలు వెంటనే నెరవేరుతాయి. ఆ టైంకి అంత పవర్ ఉందంటారా గురుగారు? ఉంది. ఎందుకుంది? సాక్షాత్తు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి విహరించే సమయం అంటమ్మా. విహరించడం అంటే కాలజ్ఞానం గురించి చర్చించుకునే సమయం అనుకుందాం మన భాషలో. అయితే వారికి అనుగ్రహం మెండుగా వస్తుంది. సరే, రెండో విషయానికి వస్తే సైంటిఫిక్ గా మాట్లాడుకుంటే ఆ సమయం చాలా మీరన్నట్టు నిశ్శబ్దంగా ఉంటుంది. ఎటువంటి శబ్దాలు లేకుండా, కాలుష్యం లేకుండా ఉంటుంది వాతావరణంలో. రిఫ్రెష్ బాడీ ఎలా అయితే రిఫ్రెష్ అవుతుంది, రెజ్యుమినేట్ అవుతుందో అట్లా ప్రకృతి కూడా అవుతుందేమో అనిపిస్తుంది. రైట్ తల్లి. ఆ టైంలో ఎవరైతే ఆరు బయటకు వెళ్ళి, అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళి అక్కడ సంకల్పం చేయాలి. ఎట్లా గురుగారు? ఎలా చేయాలి అంటే, ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళమ్మా. మర్రి చెట్టు, రావి చెట్టు, ఇలా పెద్ద వయసు ఉన్న చెట్లు, అంటే ముదురు చెట్లు అంటారు కదా, కొన్ని వేళ్ల వయసు ఉన్నది కుదిరితే, లేదంటే ఏదో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చునే అవకాశం ఉంటే ఓకే. లేదు అంటే చెట్టుని హక్ చేసుకుంటే ఏమొస్తుంది? మీ శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఆ చెట్టులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మీ శరీరంలోకి ప్రసరిస్తుంది. ఇది నమ్మకమా మూఢనమ్మకమా గురుగారు? నమ్మకమేరా, మూఢనమ్మకం కాదు. ఎలాగూ మీరు అడిగిన క్వశ్చన్ 100% సత్యం. ఇది నమ్మకాలు బేస్ చేసి చెప్పట్లేదురా, ప్రాక్టికల్ గా నేను చేస్తున్నా. ఎవరైనా ప్రేక్షకులు చేసి ఫలితాన్ని కూడా మనకి మెసేజ్ రూపంలో పెట్టచ్చు. ఎలాగూ అంటే, చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుని ఎప్పుడైతే హక్ చేసుకున్నారో చెట్టులో ఏముంటదిరా? పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ అసలు నెగిటివ్ చూద్దామన్నా ఉండదు చెట్టుకి. నెగిటివ్ అనేది ఎట్లా వస్తుంది? మన ఆలోచన వల్ల, అర్షడ్ వర్గాల వల్ల నెగిటివ్ వస్తుంది. ఎప్పుడైతే చెట్టుకి అర్షడ్ వర్గాలు అయ్యి ఉన్నదంతా పాజిటివ్. ఏంటి పాజిటివ్? 10 మందికి ఆక్సిజన్ ఇవ్వాలి, అంతే చెట్టు పని. తర్వాత తను పోయినా కూడా ఉపయోగపడాలి. మనిషికే అర్షడ్ వర్గాలు, చెట్టుకేమి లేవు కదా. అందుకని ఆ చెట్టుని హక్ చేసుకుంటే ఈ హార్ట్ చక్ర యాక్టివ్ అవుతుందమ్మా. ప్రేమ తరంగాలు, చెట్టు ఎలా అయితే త్యాగం చేస్తుందో మీరు ఆ త్యాగ గుణం ఒక్కసారి ఉవ్వెత్తున లేస్తుంది. ఎలా లేస్తుంది? హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు యాక్టివ్ అవుతుంది. ఎట్లా యాక్టివ్ అవుతుంది? ఆ పాజిటివ్ ఎనర్జీ లేక ఆ చెట్టును ఉన్న ఫ్రెష్ ఎయిర్, గాలి ఎప్పుడైతే మనం స్వీకరించుకుని మన కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటకు వదిలేస్తామో
స్వచ్ఛమైన గాలి మన శరీరంలోకి వెళ్ళిందో మనకి హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందమ్మా. తెలియకుండా నా చెట్టుని అలా హక్ చేసుకున్నప్పుడు మన హార్ట్ బీట్ కూడా చాలా మనకు గమనిస్తే అప్పుడు మనసు పెట్టి హార్ట్ బీట్ దగ్గర తెలుస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా సంతోషంగా బాడీ అంతా, మీ మనసంతా, హృదయం అంతా తేలిపోతూ ఉంటుందమ్మా. కావాలంటే అది నేను ప్రాక్టికల్గా చేస్తా ఉన్నాను. అంటే సుమారుగా ఒక 30-40 సంవత్సరాల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఉంది అక్కడ మా దగ్గరలో ఉంటే ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి అలా హక్ చేసుకున్నప్పుడు నేను చేసి చెప్తున్నాను మరేలుగా, తెలియకుండా ఒక ఆనంద స్థితి. ఆ తర్వాత ఆ ఎయిర్ లోకి వెళ్ళి వాక్ చేస్తూ ఉంటే, రన్నింగ్ చేస్తూ ఉంటే, జాగింగ్ చేస్తూ ఉంటే తెలియకుండా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూ, అంటే ఆ సమయంలో మనం ఏమనుకుంటాం, నేను చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉన్నాను, నేను చాలా తెలివి గలవాడిని, నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇలా పాజిటివ్గా చేయటమే. మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకోకుండా, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడకుండా ఆ సమయంలో బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి బ్రహ్మ సరస్వతులు ఆ సమయంలో విహరిస్తూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు కాబట్టి దానికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. కాబట్టి ఆ ముహూర్తంలో మీరు చేసే మేనిఫెస్టేషన్ మీకు 100% జరిగి తీరుతాయి. మీరు రన్నింగ్ చేస్తా చెప్తారో, చెట్టు హక్ చేసుకుంటా చెప్తారో, లేదు ఇంట్లో కూర్చుని చెప్తారో, మీ ఇష్టం. ఆ సమయానికి నిద్రలేచి ప్రకృతిలోంచి ఫ్రెష్ గాలి మనకు తగులుతూ ఉండాలి. అంటే గుమ్మం బయటకు వెళ్ళి ఇంట్లో నుంచి ఫ్యాన్ గాలి, ఏసీ గాలిలో కాకుండా ఫ్రెష్గా ఉన్న ఎయిర్లోకి వెళ్ళి చెప్పండి. చెబితే ఆ ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తమ్మా. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? మినిమం 41 రోజులు రా, అంటే మండలం రోజులు. ఇంకా సమస్యలు తీవ్రంగా ఉంటే 108 days చేసి మీ రియల్ లైఫ్లో మీరు పొందిన ఆనందం ఏమిటి, ఆరోగ్యం ఎలాంటి సమస్యల నుంచి బయటపడ్డారు, అనారోగ్య సమస్యల నుంచి, అలాగే ఎంతటి ఆరోగ్యాన్ని పొందారు, తర్వాత ఫైనాన్షియల్గా ఎంత మీరు పాజిటివ్గా యాక్టివ్గా పనిచేస్తే ఫైనాన్షియల్గా ఎదిగారు. ఎప్పుడు మనం యాక్టివ్గా ఉంటామో అప్పుడు మనం చేసే పనులు కరెక్ట్గా చేయగలుగుతాం, అప్పుడు మనీని ఆకర్షించగలుగుతాం. అంటే నేనేమంటానంటే చెట్లకు రాదు, చెట్లకు కాయదు మణి. మన నుంచి మనమే మన తెలివితేటలు ఉపయోగించి మన టాలెంట్తో మనం డబ్బుని ఆకర్షించాలి. కాబట్టి అలా ఆకర్షించాలంటే ఏం చేయాలి? పాజిటివ్ థాట్ రావాలి. మీకేమొస్తుంది? భయం, బద్ధకం. పొద్దున్నే లెగాలంటే బద్ధకం వస్తుంది, లేదంటే భయం వస్తుంది, చీకట్లో చెట్టుకాడికి వెళ్తే ఏముంటుందో అని. ఇలా మనలో నెగిటివ్ కోణంలో ఉన్నప్పుడు నెగిటివ్నే మేనిఫెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా నేను సాధిస్తాను, నేను ఏదైనా అనుకున్నది లక్ష్యాన్ని చేరతాను అని ఆ సమయంలో పదే పదే తలవటమేరా. తర్వాత ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఈ యొక్క ఆజ్ఞాచక్ర దగ్గర మనసు పెట్టి నేను ఈ భూమి మీదకి అసలు ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి, నేనేం చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఈ చిత్తాన్ని ఇక్కడ పెట్టాలమ్మా. ఈ 2 చేతులు ఇలా పెట్టాలి యూనివర్స్లో, ఇట్లా తొడల పైన పెట్టుకుని కూర్చుని, కుర్చీలో కానీ కింద కానీ ఈ 2 చేతులు పెట్టి మనసుని ఇక్కడ పెట్టి కూర్చోవాలి. తర్వాత సహస్రార పైన పెట్టండి. ఇలా పెడితే, సహస్రార పైన పెడితే యూనివర్స్లోంచి ఎనర్జీని తీసుకోగలుగుతారు. ఆజ్ఞా చక్ర దగ్గర కనుక మీ మనసును పెడితే విజన్, అంటే మీరు అసలు ఏం చేయాలి, ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నారు, అలాగే ఏం చేస్తే సక్సెస్ అవుతారు, ఎవరో చెప్పనక్కర్లేదురా. మీతో యూనివర్స్తో మీరు మమేకమైతే మీరు ఏ మాట మీ మనసులోకి వచ్చినా అది సక్సెస్ అయిపోతుంది. ఇది రియల్గా జరుగుతుందిరా. కావాలంటే ప్రేక్షకులు ఇది ప్రాక్టికల్గా చేయండి. నేను చెప్పానని చెయ్యొద్దు, మీరు చేసి చూడండి, దానికి ఎంతటి శక్తి ఉందో మీకు అర్థమవుతుంది. ఎస్, సో ట్రై అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ సక్సీడెడ్. అయితే ప్రయత్నంలో లోపం ఉండకూడదు, మీలో మీకు డౌట్ ఉండకూడదు. ఫస్ట్ నుంచి గురుగారు చెప్పేది అదే, చాలా క్లియర్గా గట్టిగా మీరు నమ్మండి, 10 మందిని నమ్మించండి, చేసి చూడండి. మీకు పాజిటివ్ రిజల్ట్స్ మీలో ఒక్కరికి వచ్చినా కూడా ఇక్కడ కమెంట్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ లాగా హెల్ప్ అవుతుంది కదా గురుగారు. చాలా సంతోషం అండి. నమస్తే తల్లి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.